తిరుగిరలు ఇప్పుడు అపచారానికి కేరాఫ్గా మారుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఒకే తప్పు పదే పదే జరుగుతుంది. జరిగినప్పుడు హడావుడి చేయడం, ఆ తర్వాత మర్చిపోవడం కామన్గా మారినట్టుంది. ఇందుకీ తిరుగిరల్లో ఏం జరుగుతుంది? శ్రీవారి ఆలయ నిబంధనలను ఎందుకు పదే పదే ఉల్లంఘిస్తున్నారు? తిరుమలలో మరోసారి అపచారం. శ్రీవారి ఆలయంపై నుంచి వెళ్లిన విమానం. ఆగమశాస్త్ర నియమాల ఉల్లంఘన. మరోసారి తెరపైకి నో ఫ్లయింగ్ జోన్ డిమాండ్. తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోసారి అపచారం జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి మరో విమానం వెళ్ళింది. ఇప్పుడు దీనికి సంబంధించిన విజువల్స్ బయటకొచ్చాయి. ఆదివారం ఉదయం స్వామివారి ఆలయ గోపురంపై నుంచి అతి తక్కువ ఎత్తులో విమానం ఎగురుతూ వెళ్లడాన్ని భక్తులు గమనించారు. దాన్ని వారు తమ మొబైల్స్ లో రికార్డ్ చేశారు. విమానం ఎగరడాన్ని కొందరు భక్తులు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. ఆలయం మీదుగా వెళ్లిన విమానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్లింది అనే వివరాలను టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం విరుద్ధం. అందుకే తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని గత కొంతకాలంగా కేంద్రాన్ని టీటీడీ కోరుతుంది. ఇప్పుడే కాదు, గతంలో కూడా శ్రీవారి ఆలయంపై విమానాలు చక్కర్లు కొట్టాయి. విమానాలు, హెలికాప్టర్లు వెళ్తూ ఉండడం కామన్ గా మారింది. నో ఫ్లై జోన్ నిబంధనను అమలు చేయడానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మాత్రం వీలు కాదని తెలిపింది. ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంలో ఏపీ అధికార పార్టీలకు భాగస్వామ్యం ఉంది. అందుకే ఈ విషయంలో కేంద్రాన్ని ఒప్పించి నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటింపజేసే అవకాశముందంటున్నారు భక్తులు. వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇప్పటికే కేంద్రానికి ఓ లేఖ రాశారు. ఆగమశాస్త్ర ప్రకారం ఆలయ పవిత్రతను కాపాడడం, భక్తుల భద్రత, మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలని తమ విజ్ఞప్తిని అంగీకరించాలన్నారు. అతి తక్కువ ఎత్తులో వెళ్లే విమానాలు, హెలికాప్టర్ల శబ్దాల వల్ల ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మికత దెబ్బతినే ప్రమాదముందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది టీటీడీ. కేంద్రం ఈ లేఖపై రియాక్ట్ కూడా అయింది. దేశంలోని అనేక ఆధ్యాత్మిక ప్రాంతాల నుంచి తమకు విజ్ఞప్తులు వచ్చాయని, కానీ ఇప్పటి వరకు వేటిని కూడా నో ఫ్లై జోన్ గా ప్రకటించలేదన్నారు. తిరుమలపైకి విమానాలు రాకుండా ఇతర మార్గాల్లో వెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని మాత్రం తెలిపింది. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఈ మాటలు పూర్తిగా అమలవుతున్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికీ విమానాలు తారసపడుతూనే ఉన్నాయి. భక్తుల నుంచి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. మరి టీటీడీ ఈసారైనా ఏదైనా శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేస్తుందో లేదో చూడాలి.